చెప్తాను. 2 దినవృత్తాంతాల గ్రంథము ఒకసారి మనం ధ్యానిద్దాం. 34:3 2 దినవృత్తాంతాల గ్రంథము 34:3 తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకా బాలుడై ఉండగానే తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. ఎవరంట? యోషియా. చెప్పండి, ఆయన పేరు యూదా దేశపు రాజైన యోషియా. యూదా దేశపు రాజైన యోషియా. చూద్దాం 1-2. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. ఆమేన్. దేవునికి మహిమ. యోషియా యూదా దేశపు రాజు అయినటువంటి యోషియా, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, దేవుని దగ్గర విచారణ, ప్రతి పనికి ముందు ఏం చేసేవాడంటే విచారణ చేసేవాడు. నేను ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా, నేను ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా, నేను ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా. చెప్పరేంది? చెప్పండమ్మా. రెండో అంశం ఏంటిది? నేను ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా, నేను ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా. నేను కూడా కొన్నిసార్లు అడగను దేవుణ్ణి. మనకి అంతా కొంచెం జ్ఞానం, అతి జ్ఞానం. మొన్న రీసెంట్గా ప్రతి పనిలో మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అడగకుండా ఏం చేస్తున్నాం? దేవుడి దగ్గర విచారణ చేయకుండా ఇది దేవా నేను చెయ్యొచ్చా చేయకూడదా, మరి ఇది నేను చేసేనా వద్దా, దీంట్లో నీతి ఉందా అవినీతి ఉందా, దీంట్లో అన్యాయం ఉందా అక్రమం ఉందా అని తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు కనుక మనం అలాంటి ఇస్తే మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి సరిపోయింది, దాన్ని వదిలించుకున్న ఆ పాపంలో పడకుండా కాపాడాడు. ఒకవేళ నాతో దేవుడు మాట్లాడలేకుండా వాక్యానుసారంగా వాక్యం చెప్పే వ్యక్తిని అనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంది పరలోకంలో? నువ్వెందుకు ఈ అవినీతికర క్రియ చేసినవని నన్ను త్రోసేస్తాడా తోసేయడా, తిడతాడా తిట్టడా, నెడతాడా నెట్టడా, నా యొక్క కిరీటాలు పోతాయా పోవా, నా యొక్క అభిషేకం పోతా. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనము ఏ పని చేసేటప్పుడైనా దేవుని యొద్ద విచారణ, గట్టి చెప్పండి, విచారణ, గట్టిగా విచారణ చేసి మనం పనిని ప్రారంభించాలి. విచారణ చేసి పనిని ప్రారంభించాలి. ఇంకొక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తికి నేను చెప్తున్నాను, చాలా తెలివిగా ఉంటుంది. క్రైస్తవ విశ్వాసాల దగ్గర ఉన్నంత తెలివి ఎవరికాడ ఉండదు. వాళ్ళు ముందుగానే మనకు ఫోన్ చేసి నాకు దేవుడు ఎట్లా చెప్పినాడని చెబుతారు. అంటే నా నోరు ముప్పియటం అన్నమాట. ఒక ఆయన మంచిగా ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేసి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఉద్యోగం చేసి ఆయన ఆ ఉద్యోగాన్ని వదిలేసి దీంట్లో పొద్దుగూకులు శాలరీ నాకు తక్కువ వస్తుంది, నేను చేయలేని చెప్పి ఎక్కడో ప్లాట్ అమ్ముకొని ఆ డబ్బులన్నీ తీసుకొని వచ్చి వడ్డీ వ్యాపారం స్టార్ట్ చేశాడు. మన చర్చి అతనే వడ్డీ వ్యాపారం చేసి దాన్ని వద్దు అంటానని నేను అంట కదా, అది తప్పయ్యా అని అంట కదా, ఆ మాట అంటానని ముందే నాకు ఫోన్ చేసి, బ్రదర్ నాకు ఇట్లా దర్శనం వచ్చింది, ప్రభు నన్ను ఆ ఉద్యోగాన్ని వదిలేపేసి ఇదిగో అది వరకు పాత పని ఏదైతే ఉందో అది చేయమన్నాడని చెబుతున్నాడు. అంటే అంత పిచ్చోడు. నేను గాజులు వేసుకున్నా నేను అంత పిచ్చోనా నేను? చెప్పు, నీకు దర్శనం అట్లా చేయమని చెబుతాడా? వడ్డీ వ్యాపారం చేయమని దేవుడు చెబుతాడా? చెప్పరేందమ్మా. ఫైనాన్స్ చేయమని దేవుడు నీకు చెబుతాడా? మరి ఎవరికి ఇష్టం అది? నీ ఇష్టం అది. ఎవరి ఇష్టం మీదకి రుద్దుతున్నావు? దేవుడి ఇష్టం మీదకి రుద్దుతున్నావు. దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా చెప్తాడా? లంచము పుచ్చుకునుట నాకు అసహ్యమైన క్రియ, లంచము పుచ్చుకుని వాడు దేశాన్ని నాశనం చేస్తున్నాడని బైబిల్లో ఉంది. వాడు దేన్ని నాశనం చేస్తున్నాడంట? దేశాన్ని నాశనం చేస్తున్నాడు. వాడికి అర్థం కావట్లా. వాడు లంచం తీసుకుంటుండు. ఆ లంచం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఆ లంచం వల్ల ఏం జరుగుతుందంటే దేశము పాడైపోతుంది. ఆ పాడైన దేశంలో వాడి కుటుంబం కూడా పాడైపోతుంది. ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా, రక్తము తాగుట, లంచం అంటే ఏందో కాదు, ఇతరుల రక్తాన్ని తాగుట. అంటే బలవంతం, వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే మీరు దాన్ని తీసుకురా అంటే అని చూట.
వడ్డీ వ్యాపారం చేసేటప్పుడు తీసుకునేటప్పుడు బాగుంటుంది, కానీ వడ్డీ కట్టేటప్పుడు ఎంత ఏడుస్తూ కడతారు తెలుసా? అది ఎంత మందికి నాశనాన్ని తీసుకొని వస్తుంది తెలుసా? చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇలా మన జీవితంలో ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిలో దేవుణ్ణి వద్ద విచారణ చేయాలి. దావీదు గారు అంటే ఏం చేసేవాడంట? ఈ యుద్ధానికి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, నేను ఈ పని చేయొచ్చా చేయకూడదా, దేవుడి దగ్గర. లేకపోతే మీకు దేవుడి స్వరం వినపడట్లేదు అనుకో, ఎవరికి ఫోన్ చేసి అడగాలి? దైవ సేవకుని ఫోన్ చేసి మరి నేను ఈ పని చేయొచ్చా చేయకూడదా అని అడగాలి. నాకు తెలిసి ఒక ఆమె డబ్బా పెట్టినప్పుడు నేను చెప్పిన సిగరెట్లు కైనీలు ఆపకాకండి, డబ్బా పోయింది గిబ్బా పోయింది. 1 year తర్వాత డబ్బా లేదు గిబ్బా లేదు, చివరికి కుటుంబం కూడా లేదు. ఇక్కడ కుటుంబం కూడా ఊరికి ఊడ్చుకొని పోయింది. ఆలోచించండి, ఇది శాపగ్రస్తమైనది. చెప్పాలి ఏంటిది? అది శాపగ్రస్తమైన వాటిలో కనుక నువ్వు చేయబెట్టిను అనుకో, శాపమే నిన్ను ఎంటాడుతుంది. అనేక రకాలైనటువంటి శాపాలు నిన్ను పట్టి పీడిస్తాయి. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, దైవజనుడు చెప్పినప్పుడు వినకుండా నీ సొంత స్వప్రయోజనం కోసం, నీ లాభం కోసం నువ్వు గనక ఏ పని చేసినా అది నీ మీదకి కీడుగానే వస్తుంది. యోషియా అంటున్నాడు, అయ్యా నేను ఏ యుద్ధానికి వెళ్ళినా, ఏ పని చేయాలన్నా, ఏ యొక్క దేశంలో ఉన్నటువంటి విగ్రహ శక్తులను వెళ్ళగొట్టాలన్నా, ఎలాంటి గుడులు కట్టకుండా వాటిని అన్నింటినీ పడగొట్టాలన్నా నేను దేవుడి దగ్గర అడిగే చేస్తాను. మరి దేవుడి మనసు ఏందో తెలుసుకోనంటే, యూదా దేశంలో ఎలాంటి విగ్రహారాధన ఉండకూడదు, ఉన్నత స్థలములన్నింటినీ పడగొట్టమని దేవుడు చెప్పినప్పుడు యోషియా రాజు ఆ దేశంలో ఉన్నటువంటి ఉన్నత స్థలములన్నింటినీ పడగొట్టి దేవుని యొక్క ప్రజలను దైవిక ఆరాధనలోనికి నడిపించాడు. నిజ దేవుడి దగ్గరికి నడిపించాడు. 31 సంవత్సరాలు ఆ దేశాన్ని గొప్పగా, అత్యున్నతంగా, ఆశీర్వాదకరంగా దాన్ని పరిపాలించి తన పరిపాలన ముగించుకొని చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఆయన ఎంత కాలమైతే దేవుడు అతనికి నిర్ణయించాడో ఆ 31 సంవత్సరాలు ఆ దేశాన్ని ఎన్ని సంవత్సరాలకి రాజయ్యాడు? 8వ సంవత్సరానికి రాజయ్యాడు. 8వ సంవత్సరం నుంచి 31 సంవత్సరాలు అంటే ఆయన బతికింది అన్ని సంవత్సరాలు? టోటల్ 39 సంవత్సరాలు బతికాడు. అంటే 31 సంవత్సరాలు రాజుగా ఆ యూదా దేశాన్ని పరిపాలన చేసి ఆ దేశ ప్రజలందరినీ దేవుని వైపు త్రిప్పి దేవుని మెప్పుని పొందినటువంటి గొప్ప రాజుగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన పేరు జీవగ్రంథంలో గొప్ప మంచి రాజుగా, ఉత్తమమైన రాజుగా, నీతి కలిగిన రాజుగా చరిత్రలో నిలిచిపోయింది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. 3వ విషయాన్ని చదువుకుందాం.